మీరందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ ముక్కోటి ఏకాదశి. మనకి భగవంతుడికి ఆ రోజు మంచి రోజు అంటే వైకుంఠ ఏకాదశి అంటారనమాట. అలాగే ప్రతి ఒక్కరూ కూడా శంకుతీర్థంకి వెళ్ళి ఉంటారు. వెళ్ళపోయిన వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని రావచ్చు. ఒకళ్ళు నుంచోలేక ఓర్పు సహనం చనిపోయి ఉంటారు చాలామంది. అలాగే నేను చెప్పేది ఏంటంటే అండి, భగవంతుడిని నమ్మినందువల్ల మనకన్నీ ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, మన ఒంటి మీద ఉన్న చెడు ప్రభావం మొత్తం తొలగిపోయి మీరు చేసే పని పాటల యందు జయం కలుగుద్ది అనమాట. ముందు యేసు ప్రభు అవ్వచ్చు, అల్లా ఈశ్వర్ అవ్వచ్చు, మారిమ తల్లి అవ్వచ్చు, ఎల్లమ్మ తల్లి అవ్వచ్చు, శివుడు అవ్వచ్చు, ఎవరైనా సరే భగవంతుడిని వేడుకోండి చక్కగా. అలాగే ఇంకోటి చెప్తానండి, మర్చిపోమాకండి, ఇది ఎవరికైనా షేర్ చేయండి. నేను ఇవాళ నుంచి చెప్తున్నా, షేర్ చేయమని. ఒకటి గుర్తుంచుకోండి, మన ఎమ్మటి ఎవరు వస్తున్నా, నీ స్నేహితులు అవ్వచ్చు, నీ అన్న అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ఎంతవరకు సాయం చేయాలో అంతవరకే సాయం చేస్తారు మీకు. అంతేకాని జీవితకాలం సాయం చేసే మనుషులు లేరు, ఉండవారు కూడా. ఫ్రెండ్లు అంటారు, ఫ్రెండ్లు కూడా నమ్మకూడదు. ఇవాళ మొన్న ఒక చిన్న సన్నివేశం చెప్తానండి. ఇదేంటంటే ధూప్ షిక్కుది, తెలుసుగా, బాగా తెలుసుగా మీకు. ఈయన షాప్ ఓనరు, ఈయన ఓనరు అనుకోండి, ఈ పక్కన ఓనరు. నా పక్కనే నా ఫ్రెండ్ నుంచొని ఉన్నాడు, ఎన్నో సంవత్సరాలు మీ స్నేహితులు కూడా. స్నేహం అనేది, నేను 200 రూపాయల కాగితం అక్కడ పెట్టాను. అతను గాలికి, ఫ్యాన్ గాలికి ఆ కాగితం వెళ్ళి అతను కుర్చీ దగ్గర పడింది లోపల. అర్థమైందా? మా ఆవిడ పక్కన ఉంది బండి దగ్గర. నేను వెళ్ళి, అతను నుంచున్నాడు నా ఫ్రెండ్, నేను నుంచున్నాను, కాగితం కింద పడిపోయింది. అతను చూశాడు, వాడు పెట్టామని పెట్టాం. కాగితం కనపడలేదని అతను ఓనర్ అడిగేపటికల్లా నేను పెట్టాకంటే నేను చూడలేదన్నాడు. చూసారా? ఎప్పుడు స్నేహాన్ని కూడా నమ్మొద్దు. మీ ఆత్మని నమ్ముకోండి, మిమ్మల్ని మీరే నమ్ముకోండి. నేను ఇవాళ పని చేయగలను, చెయ్యి. ఓపిక లేని రోజు ఇవాళ 10 రూపాయలు తెచ్చావు, ఈ 10 రూపాయల్లోనే సర్దు ముంచుకుంటుండు. కానీ ఇవాళ ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు లేరు, వినబోరు కూడా. మీరు అర్థమైందా? వినరు, ఇలాంటివి చెప్పకూడదు. అలాగే నా కాడికి చాలామంది వచ్చి పూజ చేయించుకుంటారు. రండి, ఎంతమందిని అయితే ఒడ్డునెక్కించానో చూపిస్తారండి. ఇంతవరకు ఒక విషయంలో లేదు. అర్థమైందా? అలాగే ప్రతి ఒక్కరు కూడా, మాది ఆత్మకూరు, ఇది ఎర్రబాలెం, ఇక్కడ సంఘటన జరిగింది అనుకోండి, ఈ ఊరు కాదు వేరే ఊరు అనుకోండి. చనిపోయినప్పుడు ఎవరు రాలా, ఒక్క యాను డ్రైవరు, శమపేటికి డ్రైవరు, నేను, నలుగురు ఆ మోసేవాళ్ళు ఎత్తుకెళ్ళి. చూసారా? నా క్యాస్టు కాదు, నా కులము కాదు. కులాలు, క్యాస్ట్లు భగవంతుడు అడగడం. మనం చచ్చామంటే ఈ ఆత్మ అంతా నువ్వు చేసుకున్న పుణ్యఫలం మీద అయితే ఎమ్మటే నీకు జన్మ ఉంటుంది. ఏదో ఒక జన్మ బాగా పుణ్యం చేసుకొని చక్కగా. ఇప్పుడు నేను అనుకోకూడదు, అబ్బా నేను పూజ చేస్తాను నా మానవ జన్మ వచ్చిందని. ఎప్పుడు నేను అనుకోను. ఎప్పటి వరకు ఉందో ఆయుష్ అంతవరకే. ఇప్పుడు పూజ చేత రాలిపోవచ్చు, ఎవరు చెప్పలేం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది ఏంటంటే అండి, మీ ఆత్మసాక్షితో చేసుకోండి. ఏది చేసుకున్నా, ఎంతలా ఓళ్ళు ఫోన్ చేసినా నేను సమాధానం చెప్పను. అంటే ఎంతలా ఓళ్ళు అంటే డబ్బు మీద కూర్చొని ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళు. ఒక అతనైతే తులచెట్టు పూజ చేయరా, వినండి, యాప చెట్టు పూజ చేయరా, చెప్పండి, జమ్మి చెట్టు పూజ చేయరా, కళ్ళు నెత్తికొచ్చి ఒకప్పుడు చేశాడు. అతను కూడా చెట్లు పూజ చేయడం ఏంటని అడిగాడు. ఇవాళ రాండి, ఎక్కడికి మీరు ఛార్జీ పెట్టుకుని రండి, కాదని నిరూపిస్తే నేను మీకు రాను అని ఛార్జీ ఇచ్చి పంపిస్తారండి. ఇదంతా నేను ఛాలెంజ్ చేస్తాను అన్నమాట, ఏ పని అయినా సరే. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ ఆత్మ మీరు నమ్ముకోండి. అంతే. లేచారా, భగవంతుడా నువ్వే, తల్లి అమ్మ, తల్లి మేరీమాత, లేకపోతే బాజీ బాబా, నాయనా శివుడా, అంతే. ఎవరిని నమ్మే రోజులు కాదు ఇవి.
అంతా కూడా కంటిలో కనిమాయం చేసే రోజులు ఇవి. జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరు కూడా దైవ సన్నిధికి వెళ్ళండి. ఇంట్లో పూజ చేసుకోలేరా, వెళ్ళిపోండి గుడికి. గుళ్ళకి వెళ్ళారా, 2 చేతులు దండం పెట్టండి సూర్యభగవాన్ వచ్చేటప్పుడు. నాయనా నువ్వే కాపాడు, అంతేక. లేదు నేను పూజ చేస్తాంటావా, ఒక రాయికి సున్నం పూసి కాస్త బొట్లు పెట్టండి, ఆయనే దేవుడేకా. అర్థమైందా? ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది వినండి. గ్రామం ఈ భూమి మీద ఉన్న జీవరాశి సహా మానవ సహా అందరూ పచ్చకొండాలని వేయాలని కోరుకుంటున్నాను. ఏదైనా అనుమానం ఉందనుకోండి, మాకేదో చేశారని, నా వీడియో ఫోన్ నెంబర్ ఎమ్మడే ఫోన్ చేయండి. నేను ఇలా చేసుకుని చెప్తాను, ఇలా చేసి పెడతాను. జై నాగు. ఓం భగవతే నమః. ఓం భగవతే నమః. ఓం లక్ష్మీవారికి జై, తల్లి మాతాకి జై, మమ్మకన్నమ్మ తల్లికి జై, అమ్మల కన్నమ్మకి ధనలక్ష్మి భాగ్యలక్ష్మికి జై. ఓం నాగమ్మ తల్లికి జై, నాగమ్మ తల్లికి జై, మమ్మకన్నమ్మ తల్లికి అమ్మల కన్నమ్మకి జై. ఓం భగవతే నమః. నమో నాగేంద్రే నమః. జై నాగమ్మ తల్లి నమః. ఓం నాగు నాథుడి నాగుకి జై, నాగలక్ష్మి అధిపతులకి జై. ఓం దేవదుర్గే నమః. ఓం నమో నాగేంద్రే నమః. జై తల్లి మాతాకి జై, భగవతే నమః. ఓం స్వామికి లక్ష్మీ స్వామికి జనాల స్వామికి స్వామికి ఓం విష్ణుమూర్తే నమః. ఓం విష్ణుమూర్తే నమః. ఓం లక్ష్మీవారికి జై, జై నాగమ్మ తల్లి నమః. నాగుకి జై, నాగలోక అధిపతులకి జై. ఓం దేవదుర్గే నమః. ఓం నమో నాగేంద్రే నమః. ఓం భగవతే నమః. ఓం లోకండేశ్వరాయ నమః. ఓం నమో వాసుదేవాయ. ఓం కుమారాకి జై, జయముఖే మహాలక్ష్మి మహాజయముఖే మహాపార్వతే నమః. ఓం నాగులకి జై, నాగలకి జై, అమ్మ గన్నమ్మకి జై, అమ్మ తల్లికి జై. ఓం భగవతే నమః. నాగమ్మ తల్లికి జై, అమ్మల గన్నమ్మకి జై, భగవతే నమః. ఓం తల్లి మాతాకి జై. ఓం లోకండేశ్వరాయ నమః. ఓం జై నాగు నా తండ్రి నాగుకి, నాగలోక శక్తి అధిపతులకి జై, అమ్మ తల్లికి జై, మమ్మకన్నమ్మ తల్లికి జై, కనదుర్గమ్మ తల్లికి జై, పెరటాలమ్మ తల్లికి జై, వల్లూరమ్మ తల్లికి జై, తల్లి మాతాకి జై. ఓం భగవతే నమః. జై నాగమ్మ తల్లి నమః. లక్ష్మమ్మ వారికి జై, నాగమ్మ తల్లికి జై, నా తండ్రి నాగుకి. ఓం భగవతే నమః. ఓం తల్లి మాతాకి జై. ఓం నమో నాగేంద్రాయ నమః. జై.